అరే మామా మీ దోస్తు గాని కారు ఉందంటివి కదా డీజిల్ ఓపించి బత్తా ఇస్తా నలుగురం ఉన్న మోస్తాడేమో అడగరాదు కాక పొద్దుగాల నేను కూడా మీ బండి మీదనే వస్తా మర్చిపోయి అట్లనే వెళ్ళిపోయావు గా మల్లేష్ గాడు చెప్ప పెట్టకుండా ఊరికిండేంద్రా బండి మీద అమ్మ పోరలనన్న పంపిద్దును పోతే పోయింది గా బస్ ఎగ్దాం సీట్ అన్న దొరుకుతుంది అమ్మయ్య 2 రోజుల ముందే ఊరికొచ్చింది నయమైంది లేకుంటే ఇంటికాడనే ఉండాల్సి వచ్చినేమో గిట్లున్నాయి పండుగ ప్రయాణం తిప్పలు బస్ స్టాండ్ లో పబ్లికే రోడ్ల మీద పబ్లికే బస్సుల పబ్లికే బస్సులు జాలతలేవు సీట్లు దొరుకుతలేవు తెల్లారితే పండుగయే ఊర్లకు పోవాలని బ్యాగులు చదురుకొని బస్ స్టాండ్ కు వస్తే ఎదురు చూసుడే సరిపోతుంది మేము దాదాపు ఒక 1 అవర్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం ఒక బస్సు రావట్లేవు ఈ బస్సులు పోవట్లేవు ఫ్రీ ఉండే వరకు అక్కలంతా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ల కోసం చూస్తున్నారు అయితే మాకు ఫ్రీ టికెట్ అంటే అదే కదా చూడాలి దానికోసమే వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకా రాలే ఇప్పుడు ఎక్స్ప్రెస్ కోసమే ఎదురు చూస్తున్నాం ఇంతవరకు ఎక్స్ప్రెస్ గురించి వెయిట్ చేసిన లగ్జరీలు తప్పించి వేరే కనబడట్లా రాక రాక ఒక్క బస్సు వస్తే గిది పరిస్థితి అగో ఎట్లెగబడుతున్నారో కిటికీలకెళ్ళి దస్తులు తువ్వాళ్ళేసి సీట్లు ఆపుతున్నారు గీ అక్క ఆంధ్రాల గుంటూరుకు పోవాలనట 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మియాపూర్ లో అసలు లేవు అందుకని బస్ స్టాండ్ కి వచ్చాము ఇక్కడ లేవు పోతే పోయింది జల్దీన ఇంట్లో పడ్డదే కావాలని కొందరు టికెట్ పెట్టుకొని పోతానికి రెడీ అయినరిగా అయినా మేము ఫ్రీ బస్ ఎక్కం మేడం సీట్లు ఉంటలేవు రావట్లేవు సీట్లు ఉండట్లేవు యాదాద్రి మొత్కూరు వరంగల్ జనగాం దిక్కు పోయేటోళ్లు ఉప్పల్ దగ్గరనే బస్సులు ఎక్కొచ్చు కానీ ఈడ సుత అదే పరిస్థితి ఈ గటు ఎల్బీ నగర్ దిక్కు పోతే ఆల్రెడీ ఫుల్ వస్తుంది అసలు ఎక్కడానికి సీట్ తర్వాత ఎక్కడానికి నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేట ఖమ్మం కోదాడ అటుకెళ్లి ఆంధ్రాకు పోవాలంటే ఈడనే బస్ ఎక్కాలే కానీ బస్సులు జాలక మస్తు తిప్పలైతుంది ప్రైవేట్ బండ్లు ఎక్కుదామంటే డబ్బులు అడుగుతున్నారట సుమోలు వెహికల్స్ కార్లలో పోవాలి సూర్యాపేటకు 250-300 చెప్తారు మామూలుగా 150-200 అంటారు అందరూ ఒక్కపారే ఊర్ల బాట పట్టే వరకు ట్రాఫిక్ జాములు కూడా చిన్నగా లేవు విజయవాడ హైవే మీద చూడుండ్రి ఎట్లున్నదో టోల్ గేట్ల కాడ ఇదే పరిస్థితి కాకుంటే ఫాస్ట్ ట్యాగ్ తోని కొంత నయం ఉన్నదట పట్నంకెళ్ళి ఆంధ్రాకు పోతున్న గీళ్లను మందలిస్తే కోడి పందాలు ఉంటాయి ఫుల్ ఎంజాయ్ ఇల్లు ప్రిపేర్ అయిపోయాం 5 days అక్కడనే ఇంకా సొంత బండ్లు కట్టుకున్నోళ్ళు ఎట్లనో పోతారు గాని బస్సులు ఎక్కినోళ్లకు సుక్కలు కనిపిస్తున్నాయి 4000 స్పెషల్ బస్సులు నడుపుతున్నామని చెప్పిండ్రు అయినా సాలనట్టున్నాయి పెద్ద పండుగయే పోక తప్పదు కదా తిప్పలు పడి ఊర్లకు పోయిండ్రంతా